ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఇట్లా ఉంది పరిస్థితి. జనాల అభిమానం ఉందా? జగన్మోహన్ రెడ్డి వస్తే అభిమానం ఉందా? ఉండబట్టే కదన్నా ఇంతమంది వచ్చింది. కాదన్నా, ఎక్కడెక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చారన్నా. అన్ని జిల్లాల నుంచి టాప్ లెవెల్లో వచ్చారు. ఈ జెండా ఊపితేనే ఎలా ఉందంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూడండి అన్న, ఆలోచించండి. సూపర్గా ఉంటుంది. జగన్ అన్న నెక్స్ట్ సీఎం జగన్ అన్నే. ఎవరైనా రానిదానికి వీళ్ళ ఇంట్లో సొత్తాయంటన్నా రానికుండా ఉండటానికి. ఎవరో రానికుండా చంద్రబాబు దా లోకేష్ దా అయితే కాదన్నా. ఎవరు కూటమి వాళ్ళ వరకు బాగుందన్నా. వాళ్ళ వరకు బాగుంది. వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా కూడా వాళ్ళు ఇదే చెబుతున్నారు. వాళ్ళ బొమ్మ ఉంటేనే విడుదలంట, లేకపోతే లేదు. జగనన్న టీంకి ఎవరికి లేదు. అది ప్రతి వాళ్ళకి బాగున్నాయి అన్న. ఎక్కువ దళితులను బుధాన్ని వేసుకున్నాడు. ఎస్సీలు కావాలన్నారు జగనన్న. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటాం అధికారం. వస్తాడేంటన్నా, ఈ మధ్యకాలంలో ఎలక్షన్ పెట్టినా వస్తారు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ పెట్టినా వస్తాడు. మళ్ళీ రేపు మున్సిపాలిటీ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్కి ఎవరి తమ్ముళ్ళు చూసుకోవటమే. చూపిస్తాడు, మా జగనన్న చూపిస్తాడు. మన పరిపాలన జనాలకి నచ్చట్లేదని నేను చంద్రబాబు గారు అంటున్నారు. నచ్చట్లేదన్నా, వాళ్ళ కుటుంబీకులకి నచ్చట్లా. జగనన్న అంటే ఒక ఇండియా ఓటర్ మొత్తం ఫారెన్ నుంచి కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి కూటమి వచ్చాక? బాగలేదన్నా. వాళ్ళకే వాళ్ళ జనాలకే బాగున్నాయి. మాకైతే బాగాల. వైసీపీ వాళ్ళకి చెబుతా అంటున్నారు. ఇప్పుడు మరి ఇట్లా జగన్ గురించి బాగా మాట్లాడుతున్నావు, మరి నీకు వచ్చి ఏమైనా పథకాలు ఆపేస్తారేమో కూటమి? ఎవరు? మాకేమున్నాయి అన్న పథకాలు? ఎస్సీ అన్న, ఎస్సీ మాదిగా. మాకేమున్నాయి పథకాలు ఆపేయడానికి? రూల్స్ ప్రకారం ఇవ్వాలి మాకు. ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం ఏమంటావు మంచి ప్రభుత్వం గురించి? ఐ డోంట్ కేర్ అన్న. అసలు ఆ ప్రభుత్వం గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ జగనన్న వస్తేనే మన అంతా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వాళ్ళందరికీ బాగా ఫేవర్గా ఉంటుంది. మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి.